హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ న్యూ వీడియో. ఇది స్టార్టర్స్ వీడియో అండి. ఇది ఎక్కడ అంటే రితికా రెస్టారెంట్. ఇది పార్ట్ 3 అబౌట్ ద వ్లాగ్, ఫుడ్ వ్లాగ్. సో ఇది ఒకటి అరేబియన్ చికెన్ ఒకటి తిన్నాను. హరేలియల్ చికెన్, ఇది హరేలియా చికెన్ అంట. అది ఫస్ట్ బాగా ఫ్రైడ్ ఐటమ్ మాత్రం చాలా బాగుంది. ఇది నాకు అసలు స్పైసెస్ ఏమీ లేవు దాంట్లో, అది చూపిస్తున్నాను కదా, అది నాకు నచ్చలేదు. ఇది ఇప్పుడు మాత్రం అరేబియన్ చికెన్ అంటే ఇది చాలా బాగుంది. లోపల స్టఫింగ్ బాగుంది, బయట చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. ఇది మాత్రం ఇప్పుడు నేను టేస్ట్ చేస్తుంది మాత్రం చాలా బాగుంది. ఇవ్వచ్చు ఒక 4 out of 5 బికాస్ అంత ఓవర్ స్పైసీ లేదు, అంత ఏదో లైట్గా ఫ్లేవర్స్ తెలుస్తుంది, కానీ బాగున్నాయి. అది స్టార్టర్, అది ట్రై చేయొచ్చు మీరు. కానీ రెండో ఐటెం మాత్రం అస్సలు బాగాలేదు గాయస్, అసలు నాకు నచ్చలేదు. అసలు దాంట్లో మైనస్ కూడా టేస్ట్ ఏమీ లేదు, జస్ట్ కానీ ముందు రెస్టారెంట్కి సాల్ట్ రెస్టారెంట్ మైనస్ మాత్రం చాలా బాగుంది. కలర్ మైనస్ ఇచ్చారు, సాస్ మాత్రం చాలా బాగుంది, అది మాత్రం టేస్ట్ చేయాలి. ఈ సాస్ నాకు మైనస్ నచ్చలేదు, టేస్ట్ చేశాను, నాకు నచ్చలేదు. సో ఇదిగో ఇదే ఇప్పుడు మీకు చూపిస్తున్నదే, అది నాకు నచ్చలేదు అస్సలు. బికాజ్ దాంట్లో స్పైస్ లెవెల్స్ ఏమీ లేవు, ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు నాకు నచ్చలేదు. బట్ 1 ఇవ్వచ్చు, 5 out of 5కి 1 ఇవ్వచ్చు, బికాజ్ నాకు నచ్చలేదు అస్సలు. సో అది గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇదంతా నేను ఇంకోటి తిన్నది ఏంటంటే మష్రూమ్ గార్లిక్ అంట. అది నేను వీడియో వేరే దాంట్లో రికార్డ్ చేసి ఉంది, అది దీంట్లో పెట్టలేదు నేను. కానీ అది కూడా దాంట్లో గార్లిక్ టేస్ట్, పెప్పర్ టేస్ట్ నాకు ఏం అనిపించదు. జస్ట్ మనం దాంట్లో స్పైస్ లెవెల్స్, ఉప్పు కారం ఏమీ అనిపించలేదు. మష్రూమ్ పెప్పర్ అండ్ సాల్ట్ అంట, బట్ అది కూడా ఏ టేస్ట్ లేదు గైస్. సో వేస్ట్ అది మనం ఆర్డర్ ఇవ్వడం కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ద సర్వీస్ ఈజ్ నాకు నచ్చలేదు, వెరీ టైం డిలే. అండ్ ఆ రోజు అక్కడ బిర్యానీ కూడా లేదు, చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు, సో బిర్యానీ కూడా లేదు. సో అది ఇంకొక డిసప్పాయింట్మెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ మనం ఒకటి చెప్తే తెస్తున్నారు. మేము 7 సూప్స్ ఆర్డర్ ఇచ్చాము, ఆర్డర్ ఇస్తే ఒక సూపే తెచ్చారు. తర్వాత మళ్ళీ పిలిస్తే అప్పుడు తెచ్చారు. సో అసలు కోఆర్డినేషన్ లేదు అక్కడ ప్రాపర్, ఎందుకో తెలీదు. సో నాకు నచ్చలేదు అక్కడ సర్వీస్ కూడా అని. సో అది గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంకొకటి నెగిటివ్ ఏంటంటే సో బికాజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడమో మరి ఏంటో తెలియదు, కానీ బట్ చాలా బాగాలేదు సర్వీస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.